చెప్తే మీకు నా గురించి మొత్తం ఏర్పడుతుంది. వారి అప్పా జోష్ల సత్యనారాయణ గారు అనే పేరు. వాళ్ళది ఒక అద్భుతమైనటువంటి సంస్థ ఉండేది 34 సంవత్సరాల నుంచి. అప్పా జోష్ల ఇంత ఫుల్ ఫామ్ చెప్పిండు. సత్యనారాయణ గారు అజో విభో కందాలం ఫౌండేషన్ ఆఫ్ అమెరికాలో స్థాపించబడ్డది. ఆ సత్యనారాయణ గారు ఒక ఋషి, ఒక మోడల్ పర్సన్. అసలు మనిషి అంటే ఇన్ని సులక్షణాలు కలిగి ఉన్నటువంటి ఒక 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 గొప్ప మానవోత్తముడైన. ఈ హాల్ ఉంది కదా, ఈ హాల్ ఎప్పుడు ఫుడ్ నిండంగా చూడలేదు నేనైతే. ఉత్సవాలే తక్కువ జరుగుతాయి, పెద్ద కెపాసిటీ ఉన్నది దీనికి. నా సన్మానం అయిన రోజు నాడు మాత్రం కంప్లీట్ ఫుల్ నిండింది ఈ హాల్. ఆయన ఒక రోజు నా ఫోన్ చేసిండు ఎర్లీ మార్నింగ్ 7:30కి చేసి, రామచంద్రమౌళి గారు అండి అన్నాడు ఆయన. ఎవరో నేను అనుకున్నాను. అవును సార్ అంటే, మీతో 1/2 గంట సేపు మాట్లాడాలండి అన్నాడు ఆయన. 1/2 గంట ఎందుకు సార్ అంటే, మాట్లాడే విషయం ఉన్నది అన్నాడు ఆయన. చెప్పండి. నేను సత్యనారాయణ అండి, అప్పా జోష్ల సత్యనారాయణ అంటారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. అతను కంప్యూటర్ ఇంజనీర్ కాదు, ఆయన కంప్యూటర్ సైంటిస్ట్. ఆయన మొదటి తరం లోపల 1952 ప్రాంతం లోపల ఇక్కడ ఐఐటి చెన్నై నుంచి, అప్పుడు ఐఐటి మద్రాసు ఉండే, అక్కడ ఎంటెక్ చేసి దానిలో మళ్ళీ పిహెచ్డి చేసి మళ్ళీ ఇంకో పిహెచ్డి చేసి ఇండియా నుంచి భారతదేశం నుంచి అమెరికాకు వలస పోయినటువంటి అంత ఇన్విటేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ అమెరికా ఆహ్వానిస్తే, ఎందుకంటే కూడా నిజాం గవర్నమెంట్ ఏం చేసిందంటే తెలంగాణ వాళ్ళకు చదువు తక్కువ ఉంటుంది అనేటువంటి ఒక దురభిప్రాయం. సార్ చదువు ఎక్కువ ఉంటుంది ఇక్కడ న్యాయంగా, కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ రావాలని పిలిచిండే వాళ్ళని కొంతమందిని పిలిస్తే చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. విద్వాన్ విషయం లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు ఇక్కడికి. అట్లాగే అమెరికా ప్రభుత్వం యొక్క ఆహ్వానం మీద వెళ్ళినటువంటి కొద్దిమంది గొప్ప సైంటిస్టుల్లో సత్యనారాయణ గారు ఎవరు. అతను మాట్లాడుతున్నాడంటే నేను పులకించిపోయినా. నాతో మీకు ఏం పని పడ్డా సార్ అని అన్నా. లేదా పని కాదు, మేము మిమ్మల్ని గౌరవించబోతున్నాం అన్నాడు. అదేమిటి అన్న. నేను వరంగల్లో నాకంటే చాలా సీనియర్లు, చాలా గొప్ప సాహితీవేత్తలు, అంపశయ నవీన్ గారు ఉన్నారు, అట్లాగే కోవల సుప్రసన్నాచార్య గారు ఉన్నారు. వాళ్ళతో సమానంగా చాలామంది ఉన్నారు విద్యావేత్తలు ఇక్కడ కదా, సాహిత్యవేత్తలు కూడా. సార్ నేను తెలుగు సాహిత్యానికి నాకు సంబంధం లేదండి. అసలు నేను ఒక ఇంజనీర్, బేసికల్గా మెకానికల్ ఇంజనీర్. అయితే మీకు ఎందుకు ఇస్తాను ఈ పురస్కారం అనేది మీకు చెప్పదలుచుకున్నాను కాబట్టి పాపం టైం పడుతుందని చెప్పిండి ఆయన. ఏంటిది అంటే, వరంగల్లో చాలామంది గొప్ప రచయితలు ఉన్నారు, వారు జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో కూడా చాలా ప్రఖ్యాతి పొందిన వాళ్ళు, కానీ మీకు వాళ్ళకు లేనటువంటి ఒక సుగుణం ఉన్నది అని చెప్పిండి ఆయన. అదేంటి తప్ప అని అనుకున్నాను. అదే సుగుణం. ఇప్పుడు నవీన్ గారు ఉన్నారు. నవీన్ గారు బేసికల్గా నవలాకారుడు, కథాకారుడు, విమర్శకుడు, 3. ఆయన కవిత్వం రాయాడు. అట్లా ఇంకా వేరే కొంతమంది ఉన్నారు. వాళ్ళకు నియమితమైనటువంటి ప్రక్రియలు మాత్రమే సాధన చేసుకుంటూ వచ్చాను. నేనేం చేశానంటే అన్ని సాహిత్య ప్రక్రియ లోపల లోతైనటువంటి సాధన చేస్తూ దానిలో జాతీయ స్థాయిలో పురస్కారాలు పొందిన. అదొక చెక్. అంటే ఇప్పుడు కథా సాహిత్యం లోపల నేను ఏం చేసిన అనే దానికి 456 కథలు రాసిన, దానికి అనేక మంది పిహెచ్డి చేసిన దాని లోపల. ఇది సర్టిఫికేట్ అన్నట్టు కదా, అంటే ఒకటి గాలి కథ రాయలేదు వీడు అని చెప్పడానికి. తర్వాత ఈ కథల లోపల దాదాపుగా 400 కథలు రాస్తే 285 కథలకు అవార్డులు వచ్చినాయి. ఇదిగో రికార్డు. ఇది తెలుగు కథా ఒక అమ్మాయి ఎంపిల్ చేసి ఒక లిస్ట్ తయారు చేసింది, మొత్తం ఒక పట్టిక తయారు చేసింది. కథ నెంబర్ 1 ఏం కథ, అది ఎప్పుడు రాసిండు, ఏ సంవత్సరం, ఏ పత్రికలో వచ్చింది, రిమార్క్ ఏంటి, ఇక్కడ టేబుల్ రాసింది ఎంపిల్ ఒక థీసిస్ లోపల రాసి. సార్ అప్పుడు నాకు కథలు 324 ఉండే, 272 కథలు. అంటే మీరు రాసిన కథల లోపల 75% కథలకు అవార్డులు వచ్చాయి. అట్లా ఎవరికి రాలేదు తెలుగు సాహిత్యంలో. ఇది రికార్డు. కాబట్టి ప్రక్రియ ఏదైనా కానీ దానిలో మనం రికార్డు సాధించి ఒక గుర్తింపును పొందాలనేటువంటి ఒక గొప్ప అంతర్జ్వలన ఉన్నది నా లోపల. అట్లాగే కవిత్వం 19 సంపుటాల కవిత్వం ఉన్నది. దాంట్లో 19 సంపుటాల లోపల నుంచి దాదాపుగా 14 సంపుటాలు ఇంగ్లీష్లోకి ఇతర భారతీయ భాషలోకి అనువాదమైనవి. ఇది ఒక గొప్ప గుర్తింపు. దానివల్ల నేను ప్రపంచంలో 26 దేశాలను సందర్శించి భారతీయ ప్రతినిధిగా భారతదేశపు కీర్తి జెండాను ఎగరేసామని నేను ఒక్కనే ఉన్నా వరంగల్లో, ఇంకెవరు లేరు. తర్వాత దీని లోపల నుంచి కొన్ని సినిమాలుగా వచ్చినాయి, కొన్ని షార్ట్ ఫిల్మ్స్గా వచ్చినాయి. తిరుమల నటించండి, ఆయన పేరు తెలుగు పాట
వెలుగు మాట ఓకే తీసినాము నేను ప్రభాకర్ తీసినాము మిత్రుడు జీవి బాబు నిర్మాత ఫేమస్ నిర్మాత ప్రొడ్యూసర్ ఎవరు నటించాడు సార్, అసలు జోలో నటించాడు ఆయన. ఈ నటించడం కాదు, ఈ 15 షార్ట్ ఫిల్మ్ తీసిన మనిషి ఎవరు, షార్ట్ ఫిల్మ్స్ తీసినటువంటి మనిషి పెద్ద హాస్యనటుడు రమణారెడ్డి గారు లేదా హాస్యనటుడు అసలు దాని పెద్ద హాస్యనటుడు ఎల్బి శ్రీరామ్. ఎల్బి శ్రీరామ్ మీకు తెలుసు కదా చాలా మందికి. ఎల్బి శ్రీరామ్ ఒకటి హార్ట్ ఫిల్మ్స్ అని ఒక పేరు. ఎల్బి శ్రీరామ్ హార్ట్ ఫిల్మ్స్ అని సంస్థ ఉన్నది. ఫైన్ మార్నింగ్ వచ్చింది నేను నా దగ్గరికి వచ్చి, సార్ మీ కథలు చాలా అద్భుతంగా ఉంటాయి సార్, మీ కథలను ఒక్క కథ కాదు మీ కథలను టెలిఫిల్మ్ తీసేటటువంటి హక్కు నాకు ఇవ్వండి అంటే నేను హక్కులు ఇస్తానన్నాయి, మొత్తము పారితోషికం కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి అనుభవిపోయింది. వితౌట్ డిమాండ్